నానో ఇన్స్టిట్యూట్స్ మీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎందుకని నానో అని పెట్టుకున్నారు? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇవి రిలేటివ్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో రిలేటివ్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు నేను ఎంత బాగా చేశాను అనేదే కాకుండా నాకన్నా వేరే వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యింది. సో ఈ డీటెయిలింగ్ చాలా విషయాల్లో అవసరం కనుక వి థాట్ నానో ఇస్ ద రైట్ వర్డ్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఎంతసేపు నాకు మార్క్స్ కావాలి, ర్యాంక్ కావాలి అదే ఉంటుంది తప్ప అలా ఎక్స్క్లూడ్ చేయాలి, దీన్నే ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, ఆ కాన్సెప్ట్ని ఎట్లా చూస్తారు మీరు? ఫార్చునేట్లీ ఈ జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామినేషన్ విషయం పట్ల పైపైన అవగాహన ఉండి సూక్ష్మంగా విషయ పరిజ్ఞానం లేని పిల్లోడు ఈ పేపర్ ని అటెంప్ట్ చేయలేడు. చాలా టఫ్ వచ్చింది అనేది కూడా విన్నాను. చాలా టఫ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చదువుకున్న ఏ చాప్టర్ ఉన్నా కూడా సూక్ష్మంగా చేస్తేనే దాంట్లో మార్కులు అనేవి రావడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఇన్ డెప్త్ గా నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది కదా. సో ఆ టైంలో స్టూడెంట్స్ మీద ఫోకస్ అనేది నానో ఎలా పెడుతుందండి? మాకు టీచింగ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ ప్యాషన్. ఫిల్టర్ చేసి పిల్లల్ని తీసుకో. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ మోస్ట్ వెల్కమ్ టు అస్. థరోలీ థాట్ ఆఫ్టర్ రీసెర్చ్ ఒకటి జరుగుతుంది. ప్రతి క్లాస్ రూమ్లో దాదాపు ప్రతి చాప్టర్ని తీసుకొని ఈ చాప్టర్ని ఏ విధంగా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది అని ఒక 15 నుండి 20 మంది లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు ప్రతి చాప్టర్ మీద ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసి దీంట్లో కొంతమంది పాన్ ఇండియా ఎక్స్పర్ట్స్ని పిలిచి దేశంలో కాదు ప్రపంచంలో కూడా క్లాస్ రూమ్లో ఈ టెక్నాలజీ వాడుతున్నాడంటే మా పిల్లల దగ్గర ఉండాలి. పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని మీ దగ్గర జాయిన్ చేయాలి, మాదాపూర్ ఈజ్ ద బెస్ట్ బ్రాంచ్ అంటే ఏం చెప్తారు మీరు? మా ఐఐటి రిజల్ట్స్ తీసుకుంటే నల్లకుంట వాజ్ ద ఫస్ట్ క్యాంపస్. మాదాపూర్ ఈస్ కంపీటింగ్ విత్ probably that is a major reason which will run behind the faculty of Madhapur. The results are extraordinary. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఫోకస్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా? అది కాదు, కావాల్సింది కాంప్రహెన్సివ్గా ఉండాల్సినటువంటి నాలెడ్జ్, ఫోకస్, ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ మీదే కాదు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అంటున్నటువంటి నానో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ కృష్ణ చైతన్య కాసుల గారు మనతో పాటుగా ఉన్నారు. హలో సార్, నమస్తే. నానో ఇన్స్టిట్యూట్స్ అనగానే నానో అంటే మనకు గుర్తొచ్చేది చాలా ప్రిసైజ్గా, చాలా మైన్యూట్ థింగ్ అనేది. మీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎందుకని నానో అని పెట్టుకున్నారు? ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పిన పదం ప్రిసైజ్ అంటారు కదా. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇవి రిలేటివ్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో రిలేటివ్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు నేను ఎంత బాగా చేశాను అనేదే కాకుండా నాకన్నా వేరే వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ రిక్వైర్స్ మైన్యూటెస్ట్ అటెన్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్. సో సబ్జెక్ట్లో ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక చాప్టర్ విధంగా కాకుండా కాన్సెప్ట్, సబ్ కాన్సెప్ట్, దాని మీద ఉన్న మోడల్ క్వశ్చన్స్లలో పిల్లోడు ఎలా చేస్తున్నాడు, ఈ లెవెల్ ఆఫ్ ఇంట్రికసీస్ అవసరం. అలాగే పిల్లోడు స్ట్రెంగ్స్ ఎక్కడున్నాయి, వీక్నెస్ ఎక్కడున్నాయి, ఏ సబ్జెక్ట్లో ఏ ఏరియాస్లో బాగా చేయగలుగుతున్నాడు, దిస్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఈజ్ నీడెడ్. సో ఈ డీటెయిలింగ్ చాలా విషయాల్లో అవసరం కనుక వి థాట్ నానో ఈజ్ ద రైట్ వర్డ్ ఫర్ ఎనీ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ దిస్ ఎరీనా. ఓకే, అయితే ఇప్పుడు నానో అంటే చాలా చాలా సూక్ష్మంగా చూడాలి, దాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే ఉండేటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే ఓకే ఈ సబ్జెక్టు లేకుంటే ఈ లెసన్, ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా వస్తాయి, దీంట్లోంచి చాలా చాలా తక్కువ వస్తాయి, దీన్ని వదిలేసేయండి, ఎంతసేపు నాకు మార్క్స్ కావాలి, ర్యాంక్ కావాలి అదే ఉంటుంది తప్ప అలా ఎక్స్క్లూడ్ చేయాలి, దీన్నే ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, ఆ కాన్సెప్ట్ని ఎట్లా చూస్తారు మీరు? ఫార్చునేట్లీ ఈ జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామినేషన్ ఎలా అవుతుందంటండి, ఈవెన్ నీట్ కూడా కరెంట్ ఈసారి వచ్చిన పేపర్లో తీసుకుంటే విషయం పట్ల పైపైన అవగాహన ఉండి సూక్ష్మంగా విషయ పరిజ్ఞానం లేని పిల్లోడు ఈ పేపర్ని అటెంప్ట్ చేయలేడు. చాలా టఫ్ వచ్చింది అనేది కూడా విన్నాను. చాలా టఫ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దాంట్లో ఒక్క క్వశ్చన్ చేయాలన్నా కూడా ఆ విషయం సూక్ష్మంగా అర్థమై ఉండాలి. సో పిల్లోడికి బ్రెడ్త్, లెంత్ ఆఫ్ ద కాన్సెప్టే కాదు, డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని చాప్టర్లు ఎన్ని చేశారనే దానికన్నా కూడా చాప్టర్ని ఎంత లోతుగా అధ్యయనం చేశారనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది జేఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామినేషన్లో. సో ప్రతి చాప్టర్ని చదువుకున్న ఏ చాప్టర్ ఉన్నా కూడా సూక్ష్మంగా చేస్తేనే దాంట్లో మార్కులు అనేవి రావడం జరుగుతుంది. అంటే నేను 100% తరవ ఉండక్కర్లేదు అనుకుంటున్నాను. 100% ఓకే టాపర్ అయితే తరగా ఉంటాడు, నా వల్ల ఓన్లీ 50% ఆఫ్ ద చాప్టర్సే అవుతాయి. సో ఇప్పుడు 50% ఆఫ్ ద సిలబస్ నా వల్ల అవుతుంది.
అయితే నేను ఏం చేయాలి? నార్మల్గా అయితే జనాలు ఏం చేస్తారు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే 50% ఆఫ్ ద సిలబస్ చదువుకొని వెళ్తారు. కానీ 50% ఆఫ్ ద సిలబస్ చదువుకునే కన్నా ఏవైతే చదువుతున్నామో ఇక్కడ డెప్త్లో 50% కొంతమంది కాంప్రమైజ్ అవుతుంటారు. దీంట్లో ఈ చాప్టర్లో నేను ఇంతవరకే చేస్తాను, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వదిలేస్తాను అంటారు. సో 2 చాయిసెస్ ఉన్నాయి. అయితే 50% చాప్టర్స్ చేసుకోవచ్చు, లేదంటే డిఫికల్టీ లెవెల్లో 50% వదిలేయచ్చు. జేఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామినేషన్లో 50% సిలబస్ చేసుకున్నా కూడా దాన్ని కంప్లీట్ డెప్త్కి ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సో డెప్త్లో ఎక్కడ కాంప్రమైజ్ చేసుకోవడానికి కుదరదు. కనుక సూక్ష్మంగా ఏ చాప్టర్ చదివినా, కొన్ని చాప్టర్లు చదివినా పర్లేదు, కానీ వాటిని సూక్ష్మంగా ప్రతి విషయం దాంట్లో అవగాహన ఆలోచించి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ జేఈ అడ్వాన్స్ యాజ్ అన్ ఎగ్జామినేషన్ ఈస్ డిఫరెంట్. అవును, అందులోనూ ఫిజిక్స్ అనగానే కొంచెం తెలుగు స్టూడెంట్స్కి, అంటే మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు స్టూడెంట్కి కొంచెం టఫ్ సబ్జెక్ట్ అనేది ఒక ఫీల్ ఉంటుంది కదా. ఈసారి అంటే జేఈలో గత 4 సంవత్సరాలుగా ఈ ట్రెండ్ మారిందండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ని టఫ్ చేశారు, ఫిజిక్స్ని ఈజీ చేశారు. ఒకప్పుడు ఫిజిక్స్ అంటేనే భయం వస్తుంది, ఫిజిక్స్ వాజ్ ద టఫెస్ట్. బట్ లాస్ట్ 4 years ఫిజిక్స్ ఈజ్ ఈజియెస్ట్ ఆఫ్ ద మోస్ట్ స్కోరింగ్ ఫిజిక్స్ అయిపోయింది. అండ్ మ్యాథమెటిక్స్ జేఈలో టఫ్ అయింది. అండ్ ఈసారి నీట్ విషయంలో ఫిజిక్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టఫర్ ఆఫ్ ద 4 బై ద చిల్డ్రన్. ఈసారి ఇట్ హ్యాస్ బికమ్ ద టఫెస్ట్, అంటే చాలా టఫెస్ట్ అయింది. సో ఎగ్జామ్ టు ఎగ్జామ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. జేఈ అడ్వాన్స్లో ఫిజిక్స్, జేఈ మెయిన్లో ఫిజిక్స్ ఈజ్ ద ఈజియెస్ట్ యాజ్ పర్ ద కరెంట్ ట్రెండ్స్. అండ్ నీట్లో ఫిజిక్స్ ఈజ్ ద టఫెస్ట్. అండ్ బిట్స్ లాంటి ఎగ్జామ్స్లో తీసుకుంటే ఫిజిక్స్ ఈజ్ ఓకేష్, మ్యాథ్స్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ దేర్. ఎంసెట్లో మ్యాథ్స్ వెయిటేజ్ చాలా ఉంటుంది, 50% ఆఫ్ ద సిలబస్. సో ఫిజిక్స్ రోల్ ఈస్ నామినల్. సో ఇలా వేరియేషన్స్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మారుతూ ఉంటుంది. సో ఇక్కడే కరెక్ట్గా మనకి ట్రెండ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో, ఏ సబ్జెక్ట్ ఈజీ ఉంటుందో, ఏ సబ్జెక్ట్ టఫ్ వస్తుందో, ఏది అసలు ఇంకా టఫెస్ట్ అవుతుందో అనేది అసెస్ చెయ్యలేని టైంలోనే మీరు చెప్పినట్టుగా ఇన్డెప్త్గా నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది కదా. సో ఆ టైంలో స్టూడెంట్స్ మీద ఫోకస్ అనేది నానో ఎలా పెడుతుందండి? సో నానోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, బోత్ వి ఫౌండర్స్, నేను శ్రీనివాస్ గారు ఇద్దరం, వీఆర్ ఫ్రమ్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి టీచింగ్ అన్నా లేదంటే అకాడమిక్స్ అన్నా ప్యాషన్ తోటి వీఆర్ హియర్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. సో మేము ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తామండి. కాంపిటీషన్ విషయం అయినా లేదంటే ఎనీ లేటెస్ట్ న్యూస్ యాజ్ ఫార్ యాజ్ దిస్ వీ కీప్ ఏ ఐ ఆన్ ఇట్. అండ్ వీ ఆల్సో ట్రై టు యాంటిసిపేట్ వీటన్నిటి ఇప్పుడున్న డేటాని బేస్ చేసుకొని. ఇప్పుడు లాస్ట్ టైము నీట్లో ఒక పేపర్ లీక్ కేసు అవ్వడము, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడము, ఇదంతా జరిగాయి. ఈ జరిగిన దాన్ని చాలా వరకు అంతవరకే ఇన్ఫర్మేషన్ లాగా చూస్తారు. బట్ నానోలో ఏమవుతుందంటే మేమంతా కూర్చొని దీని ఇంపాక్ట్ ఈ సంవత్సరం పేపర్ మీద ఎలా ఉండబోతుంది అనేది ఆలోచిస్తాం. అంటే 1 year అహెడ్. సో లాస్ట్ టైము మేజర్గా సుప్రీంకోర్టులో జరిగిన గొడవ ఏంటంటే 720లో 700 పైన చాలా ఎక్కువ మంది వచ్చేసారు, దాదాపు 1000 మంది 700 దాటేశారు. 720లో ఇది ఎలా పాసిబుల్ అని చాలామంది క్వశ్చన్ చేశారు. ఏదో జరిగింది, ఇది కాపీ వల్లే పాసిబుల్ అయిందని క్వశ్చన్ చేశారు. సో నార్మల్ బీయింగ్ ఏం చేస్తాడు, ఎన్టీఏ పాపం ఈ క్వశ్చన్ ట్రస్ట్ చేసినప్పుడు ఈసారి 700లో ఎక్కువ రాకుండా చూసుకుందాం అనేది దీనివల్ల గొడవ అయింది లాస్ట్ టైము. సో న్యాచురల్ టెండెన్సీ ఏముంటుంది, 700లో ఎక్కువ మందికి రానివ్వద్దు అంటే ఏం చేయాలి, పేపర్ టఫ్ చేయాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే డిడ్. సో లాస్ట్ ఇయర్ ఆ ఎక్స్పీరియన్సెస్ని పట్టుకొని పేపర్ టఫ్ అవ్వబోతుంది అనే యాంటిసిపేషన్ వీ కుడ్ డూ ఇట్ బిఫోర్ హ్యాండ్. స్టూడెంట్స్ కూడా కమ్యూనికేట్ చేసిన దాని వాళ్ళ కోర్స్ వేర్లో దాన్ని ఇన్కల్కేట్ చేయడం. అంటే మేము టఫ్ పేపర్స్ ఇచ్చే వాళ్ళని చేయడము, క్లాస్ రూమ్లో టీచింగ్లో టఫ్ క్వశ్చన్స్ పెంచడము, డోసేజ్ పెంచడము, ఇవన్నీ చేస్తుంటాం. అంటే విత్ ఆర్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ మా బాధ్యతగా మేము చేసేస్తుంటాం. సో ఇదేమవుతుందంటే ఇది చాలా ఇన్స్టిట్యూషన్స్ చేయలేవు. దట్ ఈస్ వేర్ నానో స్పెషలైజెస్. అండ్ జేఈలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 2013-14లో ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఇచ్చారు. ఆ వెయిటేజ్ చాలామంది ఆ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోవడానికి సంవత్సరం పట్టింది. వెరాజ్ నానో దట్ ఇయర్ స్కోర్డ్ ద మ్యాక్సిమం బెస్ట్ రిజల్ట్ ఇన్ హిస్టరీ. ఎందుకంటే నానో రిజల్ట్లోనే బెస్ట్ హిస్టరీ. వీ కుడ్ టేక్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ చేంజ్. అక్కడ ఇంటర్మీడియట్ 1 మార్కు జేఈలో 40 మార్కులతో సమానం.
సో ఎప్పుడు లేని విధంగా ఇంటర్మీడియట్లో చాలా ఎక్కువ పుష్ చేశాం. Much We in could take that advance. much in advance and we could take that advantage. ఆ సంవత్సరం ఏమైంది, చాలామంది పిల్లలు వేరే కోచింగ్లలో జేఈలో టాప్ చేశారు, కానీ ఇంటర్మీడియట్లో చాలా తక్కువ వచ్చింది, దీంతో ర్యాంకులు పోయాయి. వేర్ అవర్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దట్ ఇంటర్మీడియట్ దే కుడ్. సో ఈ న్యూయెన్సెస్ని పట్టుకుంటే అండి we could give lot of advantage to the kids. That is the reason we will always keep ourselves updated. అండ్ అప్డేట్ చేసుకోవడమే కాదు, ఇన్ఫర్మేషన్తో ఆ ఇన్ఫర్మేషన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మేము గ్రహించి దాన్ని పిల్లలకి అడ్వాంటేజ్ ఇవ్వడం జరుగుతుంటుంది నానోలో. దట్ ఈస్ వేర్ వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్, ఈవెన్ ఆన్ ఏ ఆల్ ఇండియా బేసిస్. సో ఇప్పుడు మెయిన్గా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నది అనే దాంతో పాటుగా ర్యాంకులు, ఆ తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్కి ఆ బ్రాంచ్లో ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి అనేది చాలా గొప్పగా చెప్పుకుంటే తప్ప పేరెంట్స్ని అట్రాక్ట్ చేయరు కదా. సో మీరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని మీ దగ్గరికి రావాలి అంటే మీరు చూపించేటువంటి ఒక యూఎస్పీలు ఉంటాయి కదా, ఏం చెప్తారు వాళ్ళకి, ఏం చూపిస్తారు? సో యూఎస్పీ, unfortunately that is a word, buzzword, but we don't have any selling points అండి. Okay. We have sellable products. Yeah. What is our product అనేది చెప్తాను. మేము ఫిల్టర్ చేసి పిల్లల్ని తీసుకోం. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ మోస్ట్ వెల్కమ్ టు అస్. అండ్ జేఈ నేషనల్ లెవెల్లో సక్సెస్ పర్సెంట్ అబౌట్ 4%. అంటే సీరియస్గా కోచింగ్ తీసుకునే పిల్లలలో 4% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ గెట్ ఇన్ టు ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ బిట్స్. నీట్కి వస్తే ఆ పర్సంటేజ్ తెలంగాణలో 3% వరకు ఉంటుంది. వేరాస్ మా దగ్గర ఆల్మోస్ట్ 20% ఆఫ్ అవర్ స్టూడెంట్స్, అండ్ దిస్ ఈజ్ నాట్ శాంపుల్డ్, వీళ్ళని జల్లడి బట్టి తీసుకోలేదు, మేము వచ్చిన వాళ్ళనే తీసుకున్నాం. వీళ్ళలో 20% ఆఫ్ ద స్టూడెంట్స్, అవర్ స్టూడెంట్స్, ఆర్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఎన్ఐటీస్, ఐఐటీస్ అండ్ బిట్స్. వేరాస్ రెండు చాలా పెద్ద కార్పొరేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళ సెలెక్షన్ రేట్ ఈజ్ అబౌట్ 3%. సో 4%ని వీళ్ళు 3% చేయగలుగుతున్నారు, వేరస్ వీఆర్ మేకింగ్ ఇట్ 20%. దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ ప్రోడక్ట్. వీఆర్ ఎన్హాన్సింగ్ ద సక్సెస్ రేట్స్ ఆఫ్ ద చైల్డ్. వీఆర్ నాట్ గ్యారంటీయింగ్ ఎనీథింగ్, బట్ మా దగ్గర రేట్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. సో 20% అనేది 100 స్టూడెంట్స్ ఉంటే 20 మంది మా దగ్గర ర్యాంకులు తీసుకొస్తారు. ఈసారి రఫ్లీ అబౌట్ 520 స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ మస్ అండ్ 117 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఎన్ఐటీస్, ఐఐటీస్ ఆర్ బిట్స్. ఇంత యూజువల్గానే నీట్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా టఫ్ ఎగ్జామ్స్ అనేది నేషనల్ వైడ్గా జరుగుతుంటాయి. సో అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి సిలబస్లు కోపప్ అవుతున్నాయా లేదా, మెయిన్గా ఉండేటువంటి ఇంగ్లీష్ టెస్ట్ అనేది వాళ్ళు దానికి మ్యాచ్ చేయలేకపోతున్నారు. బోల్డ్ అని ప్రొటెస్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పిన ఈ లెక్క మీకున్నటువంటి 6 బ్రాంచ్లకు సంబంధించి అంతే కదా. సో వెన్ వి టాక్ అబౌట్ మాదాపూర్ బ్రాంచ్, మాదాపూర్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? సో మాదాపూర్ ఈజ్ అవర్ సెకండ్ బ్రాంచ్. వి స్టార్టెడ్ విత్ నల్లకుంట, దాని తర్వాత మాదాపూర్కి వచ్చాం. మాదాపూర్కి రావడానికి అత్యద్భుతం అంటే బేస్ కారణం ఏముండేదంటే, ఫస్ట్ నల్లకుంట వాజ్ హబ్ ఆఫ్ జేఈ కోచింగ్. స్లోలీ ఇట్ షిఫ్టెడ్ టు మాదాపూర్. ఆ తర్వాత ఐఐటీలు అవి కూడా అక్కడే ఎక్కువ. ఇప్పుడు ఐఐటియన్స్లలో మనం తెలుగు విద్యార్థులతో మాట్లాడితే ఎక్కడ చదివారా అంటే దాదాపు 80% విల్ సే దట్ ఐ స్టడీడ్ ఇన్ మాదాపూర్, XYZ కోచింగ్ ఆఫ్ మాదాపూర్. సో మాదాపూర్కి ఆ ఐఐటి హబ్ అక్కడ క్రియేట్ అయింది. సో దట్ ఈస్ వెన్ వి థాట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఇన్ మాదాపూర్. అండ్ మాదాపూర్ బికాస్ ఇట్ హ్యాస్ బికమ్ ద లేటెస్ట్ ఐఐటి హబ్, అండ్ అత్యద్భుతమైన పిల్లలందరూ కూడా మాదాపూర్లో చదవడానికి ఇష్టపడుతున్నప్పుడు అక్కడ ఉండాల్సిన ఫెసిలిటీస్, అక్కడ ఉండాల్సిన ఫ్యాకల్టీ, అక్కడ ఉండాల్సిన వనరులు కూడా అదే స్థాయిలో ఉండాలి, అంతే కాంపిటేటివ్లో ఉండాలి. సో దట్ ఈస్ హౌ వి డిజైన్డ్, అండ్ అది టెక్ హబ్. సో అంతకుముందు నానో అనేది టెక్నాలజికల్గా వీ వేర్ వెరీ అడ్వాన్స్డ్, బట్ ఐ వుడెంట్ సే వీ హ్యాడ్ A to Z ఆఫ్ టెక్నాలజీ. బట్ వెన్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మాదాపూర్ వీ డిసైడెడ్ దట్ వీ షుడ్ హ్యావ్ A to Z ఆఫ్ టెక్నాలజీ. అంటే ఇంకా దేశంలో కాదు ప్రపంచంలో కూడా క్లాస్ రూమ్లో ఈ టెక్నాలజీ వాడుతున్నాడంటే మా పిల్లల దగ్గర ఉండాలి అది. సో వీ హ్యావ్ ఆల్ అవర్ క్లాస్ రూమ్స్ ఆర్ వైఫై ఎనేబుల్డ్. వైట్ బోర్డు, బ్లాక్ బోర్డులు లేనే లేవు. ఎవ్రీ బోర్డ్ ఈజ్ అ డిజిటల్ బోర్డ్. ఎవ్రీ క్లాస్ రూమ్ హ్యాస్ ఎ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. వీ యూజ్ AI, ML rigorously. So every facet of technology is being used in our classrooms. మాదాపూర్లో ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్ బోర్డ్తో ఉంటుంది, అండ్ ప్రతి క్లాస్ రూమ్లో వైఫై ఉంటుంది. అవర్ స్టూడెంట్స్ ఇనిషియలీ యూస్ టు క్యారీ ట్యాబ్లెట్స్. వాళ్ళ ఇది చేయడానికి వీ గాట్ ఇన్ టు ఎ పార్ట్నర్షిప్ విత్ మై క్లాస్ రూమ్.
ఇది టెక్నాలజీ కంపెనీ. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీ కంపెనీ. ఈ దీంట్లో దాదాపు 40 మంది ఐఐటిఎన్లు దే ఆర్ డిజైనింగ్ ద టెక్నాలజీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ సో దట్ వీఆర్ ఏబుల్ టు ఇంచ్ వైజ్ అనలైజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కిడ్. సో ఇవన్నీ కూడా మాదాపూర్లో అత్యద్భుతంగా మా పిల్లలు దే ఆర్ టేకింగ్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ అండి. యు ఆర్ టాకింగ్ అబౌట్ మై క్లాస్ రూమ్ అనేది, అది యాప్ కదా, దాన్ని ఎలా వర్క్ చేస్తుంది, ఏం జరుగుతుంది అందులో? సో దీంట్లో స్టూడెంట్ మా క్లాస్ రూమ్స్ రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటాయి సో దట్ స్టూడెంట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దే కెన్ రివ్యూ. ఒక క్లాస్ మిస్ అయినా కూడా మళ్ళీ తిరిగి చూసుకోవాలంటే ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, నా క్లాస్ విన్నాను కానీ మర్చిపోయి ఉంటాను, ఆర్ మళ్ళీ ఒక్కసారి పునరావృతం చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని క్రిస్ప్గా పిల్లోడు ఫాస్ట్గా రివైజ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కొత్తగా ఏం చేస్తున్నాం అంటే ప్రాబ్లీ ఇట్ విల్ బి డన్ ఇన్ అనదర్ 2-3 months టైం. క్లాస్ని యూజ్ చేసుకొని సమ్మరైజ్ చేస్తున్నాం ది అవర్ సెల్స్. ఇంతకుముందేమో పిల్లోడు సమ్మరైజ్ చేసుకొని చూసేవాడు, ఇప్పుడు మేమే యూజ్ చేసుకొని వీఆర్ సమ్మరైజింగ్ ద క్లాస్ అండ్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఏ రికార్డింగ్ ఇన్ దేర్ యాప్. సో దాంతో ఏమవుతుంది అని అంటే పిల్లోడికి మళ్ళీ ఒక్కసారి గంట సేపు జరిగిన క్లాస్ ఉంది, దాంట్లో వేస్టేజ్ అవర్స్, కొద్దిగా టీచర్ ఖాళీగా ఉన్న అవర్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అండ్ ఎక్కడైతే హై పిచ్లో చెప్తున్నాడో, హై పిచ్లో చెప్తున్నాము అని అంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టీచర్ అని. ఎక్కడైతే అటెన్షన్ స్పాన్స్ ఎక్కువ ఉన్నాయో పిల్లలవి, సో దర్ విల్ బి కెమెరా ఆన్ బోత్ సైడ్స్. పిల్లల ఎమోషన్ ఫీచర్స్ కూడా అనలైజ్ చేసి ఆ పార్ట్స్ అన్నీ కూడా తీసుకొని ఒక కండెన్స్డ్ వీడియో ఆఫ్ ఏ 10 minute ఇచ్చేస్తుంది. సో ఆ సూక్ష్మంగా గంట క్లాస్ది ఒక 10-minute వీడియోలో మొత్తం క్రిస్ప్ రివిజన్ జరుగుతుంది పిల్లలకి. సో దట్ దే విల్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రివైజింగ్ ద హోల్ థింగ్ ఇన్ 10 minutes. యూజువల్గా మనం రాసుకున్నప్పుడు అండర్లైన్ హైలైట్ చేసుకుంటాం కదా, ఈ హైలైటెడ్ పాయింట్స్ అన్ని వీడియో రూపకంగా వచ్చేస్తుంటాయి. ఇది కాకుండా మా టెస్ట్లన్నీ కూడా వీ కండక్ట్ ఆన్ అవర్ ఓన్ యాప్, థర్డ్ పార్టీ యాప్ కాదు, మా యాప్లోనే కండక్ట్ చేస్తాం. దీంట్లో పిల్లలకి డీటెయిల్డ్ అనాలిసిస్ వస్తుంది. వాళ్ళ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఏ టైంలో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశారు, ఏ టైంలో చేయలేదు, ఏ టైంలో దే కుడ్ స్కోర్ మోర్, ఏ క్వశ్చన్స్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ కండక్ట్ చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ ద స్టూడెంట్స్. ఇది కాకుండా వీ హ్యావ్ ఎ 2 lakh లార్జ్ క్వశ్చన్ బ్యాంక్ విత్ ఇన్ అవర్ యాప్. సో ఒక పర్టికులర్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ నాకు రిపీటెడ్గా తప్పులు పోతున్నాయి అని అంటే అవర్ ఏఐ పార్ట్ విల్ అండర్స్టాండ్ దట్ అండ్ ఇట్ విల్ పుష్ సమ్ క్వశ్చన్స్ టు మీ. సో ఇవన్నీ కూడా దీంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇట్స్ ఎ వరల్డ్ క్లాస్ యాప్ ఐ వుడ్ సే. సో 2 lakh questions అనేది ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ నీట్ అండ్ నిట్, జేఈఈ, వీటన్నిటి కోసం కూడా సెపరేట్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉన్నాయి. అండ్ ప్రాపర్లీ ట్యాగ్ చేస్తున్న క్వశ్చన్స్ అంటే డిఫికల్టీ లెవెల్ వైజ్, చాప్టర్ వైజ్, కాన్సెప్ట్ వైజ్ ట్యాగ్ చేస్తున్న 2 lakh క్వశ్చన్ బ్యాంక్ ఉంది. అంత ఇన్డెప్త్గా వాళ్ళు దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు నాకు అందులో మై క్లాస్ రూమ్ యాప్లో 2 lakh questions అనేవి ఉన్నాయి, దానికి కావాల్సినవన్నీ ఉన్నాయి, అది కాదు కదా. వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ రావాలి, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, అక్కడే సబ్జెక్ట్ అనేది అర్థమైపోయి ఉండాలి. సో ఏం చేస్తారు అలా క్లాస్ రూమ్లో? సో ఇందాక చెప్పాను మీకు డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి మా దగ్గర క్లాస్ రూమ్లో. సో డిజిటల్ బోర్డ్స్ అంటే ఏదో బోర్డు పెట్టేసి అక్కడ ఉరుకోవడం అంత కాదు. దీని వెనకాల థరోలీ థాట్ ఆఫ్టర్ రీసెర్చ్ ఒకటి జరుగుతుంది. ప్రతి క్లాస్ రూమ్లో దాదాపు ప్రతి చాప్టర్ని తీసుకొని ఈ చాప్టర్ని ఏ విధంగా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది అని ఒక 15 నుండి 20 మంది లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు ప్రతి చాప్టర్ మీద ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి దీంట్లో కొంతమంది పాన్ ఇండియా ఎక్స్పర్ట్స్ని పిలిచి అందరం కూర్చొని ఒక్కొక్క చాప్టర్కి పీపీటీలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తయారు చేసాం. దీంట్లో కోర్స్ ఫ్లో ఎలా ఉండాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది, అర్థమైన విషయాన్ని మనం అప్లై చేయకపోతే ఆ అర్థం ఓన్లీ 10% వరకే ఉంటుంది, అనేది ఆవిరైపోతుంటుంది. అప్లికేషన్ నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక కాన్సెప్ట్ని సూక్ష్మంగా చెప్పిన తర్వాత దాన్ని ఇంకొక విధంగా కూడా వాళ్ళకి చెప్పి దాని ఫిజికల్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పి దాని మీద ఇలస్ట్రేషన్స్ చేయించడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని ఈ పర్టికులర్ టాపిక్ ఎంత డిఫికల్ట్, దానికి ఎన్ని ఇలస్ట్రేషన్స్ ఉంటే వాడికి బాగా అర్థమవుతుంది, ఇవన్నీ డిజైన్ చేసి మా కోర్స్ వేర్ తయారు చేయడం జరుగుతుంది. సో ప్రతి గంట క్లాస్ రూమ్కి ఒక 50 minutes ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ త్రూ ఏ టీచర్ టీచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ లాస్ట్లో ఒక 10 minutes హీ కెన్ యూజ్ ఇట్ టు హిస్ ఫ్రీడమ్. పిల్లలు కొన్ని బ్యాచ్లలో చాలా బాగుంటారు, వాళ్ళకి ఇంకొంచెం టఫ్ క్వశ్చన్స్ చేయాలనిపిస్తుంది. సో హీ విల్ ఇంక్రీజ్ ద టఫ్నెస్ ఆఫ్ ద క్లాస్ బై హిస్ డిస్క్రిప్షన్. కొంతమందికి అర్థం కాలేదనిపిస్తుంది, ఇంకొన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పడానికి 10 minutes వాడుకోవడం.
ఇంకేదన్నా ఒక పర్టికులర్ ఏరియా అర్థం కాలేదు, దాని మీద డౌట్స్ తీసుకోవడం, దానికి ఈ అడిషనల్ టైం అనేది టీచర్ యూస్ చేసుకుంటాడు. సో 80% ఆఫ్ ద క్లాస్ రూమ్ ఈజ్ బీయింగ్ డెల్ట్ ఇన్ ఏ ప్రాపర్లీ వెల్ డిఫైన్డ్ వే. దీంట్లో యానిమేషన్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. దిస్ విల్ ఎన్హాన్స్ స్టూడెంట్స్ ప్రొడక్టివిటీ అండ్ టీచర్స్ ప్రొడక్టివిటీ. ఎందుకంటే ఇప్పుడు మనం మన స్కూల్లో చదువుకున్నప్పుడు గుర్తు చేసుకుంటే, ఎస్పెషల్లీ బయాలజీ క్లాస్లో కానివ్వండి, లేదంటే మ్యాథమెటిక్స్ జామెట్రీ క్లాస్లో కానివ్వండి, టీచర్ది మేజర్ టైం బోర్డు మీద క్వశ్చన్ రాయడానికి, ఆ బొమ్మలు గీయడానికి, వీటికే వేస్ట్ అయిపోయేది. అండ్ ఆ టైంలో టీచరు బోర్డు వైపు తిరిగి క్వశ్చన్ రాస్తుంటే వెనకాల పిల్లలు ఆడుకోవడం, వీడిని వాడు కొట్టడం, వాడిని వీడు తట్టడం, డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి కాబట్టి ఇంకేం మొబైల్ అనేది అసలు క్లాస్లో మా దగ్గర అలౌడే లేదు. ఓకే, డిజిటల్ బోర్డు మీద క్వశ్చన్ ఉంది, బొమ్మ వేస్తుంది. సో ఎంటైర్ ఫోకస్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ టు ద చైల్డ్. సో ఈ ముండేన్ వర్క్స్ ఉంటాయి కదా, రాయడము, ఇవన్నీ కూడా దే ఆర్ రిమోట్. అండ్ బొమ్మ గీస్తున్నప్పుడు అంత అత్యద్భుతంగా మనం ఏదో ఆర్టిస్ట్ అయితే కానీ గీయలేం. నాట్ ఎవ్రీ టీచర్ ఈజ్ అ ఆర్టిస్ట్. ఇక్కడ ఆల్రెడీ కలర్ఫుల్గా బొమ్మ ఆల్రెడీ అక్కడ వేసి పెట్టింది. 3D యానిమేషన్లో కూడా కొన్ని అవసరం ఉన్న చోట్లలో పెట్టి ఉన్నాయి. సో టీచర్ ఫోకస్ అంతా కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ టు ద చైల్డ్ మీదే ఉంటుంది. దట్ ఈస్ హౌ ప్రొడక్టివిటీ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఎన్హాన్స్డ్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ ఆల్సో ఇంక్రీస్డ్. సో ఇవన్నీ కూడా మైన్యూట్గా తీసుకోవడం జరుగుతుందండి. అందుకే పిల్లలకి మేము కాన్సెప్ట్స్ అత్యద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అవర్ 20% సక్సెస్. సో ఇప్పుడు 20% సక్సెస్ అన్నారు మీరు. టాలెంటెడ్, ఇది టాప్ మార్క్స్, లేకుంటే వీళ్ళు ర్యాంక్ హోల్డర్స్, వీళ్ళకి ఇదే ఉంది, ఇదే కొట్టాలి అన్నట్టుగా సెగ్రిగేట్ చేశారా, లేకుంటే ర్యాండమ్గా అందరినీ ఒకే దగ్గర ఉండేసి నేర్పిస్తుంటారా? అందరికీ గోల్ ఒకటే అండి. సో వాట్ ఎవర్ లాంగ్వేజ్ వీఆర్ టాకింగ్, విల్ బి టాకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే. సో ప్రతి ఒక్కరికి గోల్ ఉండాల్సిందే, ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే, ప్రతి ఒక్కరు తమను తాము పుష్ చేసుకోవాల్సిందే. దెర్ ఈస్ నో డిస్క్రిషన్ హియర్, దెర్ ఈస్ నో సెగ్రిగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హియర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. బట్ స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తున్నప్పుడు 16 years ఏజ్ ఆ టైంలో వస్తున్నారు. వస్తున్నప్పటికీ ఆల్రెడీ సర్టన్ అబిలిటీస్ అనేవి ఫామ్ అయిపోయి ఉన్నాయి. ఇంట్రెస్ట్లు డెవలప్ అయ్యి ఉన్నాయి, అబిలిటీస్ ఫామ్ అయిపోయి ఉన్నాయి. నౌ సమ్ అమౌంట్ ఆఫ్ సెగ్రిగేషన్ ఈజ్ నీడెడ్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ అబిలిటీస్. ఎందుకంటే కొంతమంది ఫాస్ట్గా చేయగలిగిన వాళ్ళు ఉంటారు, వాడిని స్లోగా చేయగలిగిన వాడిని ఇద్దరిని పక్కన పెడితే ఈ పిల్లోడికి జస్టిస్ చేద్దామనుకుంటే వాడికి స్లో అయిపోతుంది, వాడి టైం వేస్ట్ అవుతుంది. వాడికి జస్టిఫై చేయాలనుకుంటే వీడికి అర్థం కాదు. సో ఈ రెండింటినీ ఒక దాంట్లో పెట్టలేం. కానీ కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఈ సెగ్రిగేట్ చేసి వీళ్ళు ర్యాంకులు తెస్తారు కనుక వీళ్ళ మీద మాత్రమే ఫోకస్ చేసి మిగతా వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా వదిలిపెడుతున్నారు. నానోలో పొరపాటున కూడా ఇది జరగదు. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ విల్ బి గివెన్ సేమ్ కోర్స్ కరికులం. ఏ క్లాస్లో తీసుకున్నా నానోలో అదే చాప్టర్, అదే రోజు, ఆ టాపిక్స్ అదే పీపీటీతో జరుగుతుంటాయి. ఫోకస్ కూడా ప్రతి టీచర్ అంతే ఫోకస్ పెడతాడు. ఎవ్రీ బ్యాచ్ ఈజ్ 50 size క్లాస్. ఓకే. ప్రతి పిల్లోడి మీద ప్రతి ఫోకస్ ఉంటుంది. ఈ 10 minutesని అడిషనల్ టైంని ఎలా వాడుకోవాలన్న డిస్క్రిప్షన్, ఆ హోమోజినిటీ అన్నారు కదా, దాన్ని బేస్ చేసుకొని జరుగుతుంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా టాపర్స్ ఉన్న బ్యాచ్లో కొంత డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచి అడుగుతాను. కొద్దిగా యావరేజ్గా ఉన్న పిల్లల దాంట్లో మళ్ళీ చెప్పినవి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, లేదంటే మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైందా లేదా చెక్ చేసుకుంటాం. దట్ ఈస్ హౌ స్టూడెంట్స్ అబిలిటీస్ బేస్ చేసుకొని కొంచెం కస్టమైజేషన్ ఉంటుంది. బట్ డిస్క్రిప్షన్ అనేది ఉండదు, ఎందుకంటే ద సేమ్ కంటెంట్ హ్యాస్ టు బి టాట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. ఆ 50 questions కానివ్వండి, ఏది కానివ్వండి, బికాస్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద సేమ్ ఎగ్జామ్, దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది సేమ్ సిలబస్. సో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి టీచర్ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచరే ఉంటాడు. ఈ బ్యాచ్కి బెస్ట్ టీచర్ని పంపడం, ఆ బ్యాచ్కి అలాంటిది ఏం జరగదండి. ఎవ్రీబడి విల్ బి గివెన్ ద సేమ్ ట్రీట్మెంట్. ఇంకా కొంచెం వెసులుబాటు ఎక్కడ జరుగుతుందంటే 4 exercises ఉన్నాయి బుక్లు, level 1, level 2, level 3, level 4. సో కొంచెం యావరేజ్గా ఉన్న పిల్లలకి ఏం చెప్తామంటే, నువ్వు level 4 వరకు స్ట్రెచ్ చేసుకోకు, level 1, level 2, level 3 తరోగా చేసుకో, ఫేజ్ వైజ్గా వెళ్ళొచ్చు. ఇక్కడ వరకు చేసుకుంటే నీకు ఈ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సీట్ వస్తుంది అని చెప్తాం. అదే కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉన్న పిల్లలకి level 1 నీకు అవసరం లేదు, నీకు అర్థమైపోతుంది, యూ కెన్ ఫోకస్ ఆన్ level 2, level 3, level 4 అని చెప్తాం. సో దిస్ కస్టమైజ్డ్ టిప్స్ ఉంటాయి కదా, దిస్ విల్ వేరీ. కంటెంట్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, టీచర్స్ వైజ్ సేమ్, కోర్స్ వైజ్ సేమ్,
బట్ ఈ పిల్లోడు ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దట్ కస్టమైజేషన్ విల్ బి డన్ వన్ బేసిస్. సో ఇప్పుడు 1-on-1 అన్నారు, అదే నేను అడగబోతున్నాను. క్లాస్ రూమ్లో 50 మెంబర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అలా మీకు ఎంపీసీ అండ్ బైపీసీ ఇన్ని గ్రూప్స్ ఇవన్నీ ఉన్న తర్వాత ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ చెప్పేటువంటి టీచర్కి ఫోకస్ అనేది ఒక్కొక్క స్టూడెంట్ మీద పెట్టడానికి వాళ్ళు కూడా అంతే కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి కదా. సో ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఉన్నటువంటి 50 మంది మీద 50 రకాల స్టూడెంట్స్ ఉంటారు. అందులో చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఉంటారు, చాలా మైల్డ్గా ఉండి అర్థం చేసుకు ఇంతమందిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు, వాళ్ళకు ఒక్కొక్కరికి తగ్గట్టుగా ఎలా ఫోకస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నానోలో ఉన్న టీచర్స్ అందరినీ కూడా రిగరస్ ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్ ఉంటుందండి తీసుకునే ముందు. అండ్ వీళ్ళ హిస్టరీ చెక్ చేయడము, మేము వాళ్ళతో పనిచేసిన తర్వాతే వీళ్ళని ఫైనల్ చేయడము. సో క్లాస్లో డెమోలు పెట్టి తీసుకోవడం అనేది చాలా అరుదు. ఆల్రెడీ వీళ్ళకి ఎస్టాబ్లిష్డ్ ట్రాక్ రికార్డ్ ఉంది, మాకు సంవత్సరాల తరబడి పరిచయం అన్న వాళ్ళే నార్మల్గా టీచర్గా వస్తారు. అండ్ వీళ్ళందరూ కూడా దే ఆర్ టీచర్స్ బై దేర్ ప్యాషన్, నాట్ అవుట్ ఆఫ్ ఇంకా వేరే బతకలేక బడి పంతులు అన్న కాన్సెప్ట్లో రారు. అందరికీ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉండి, చాలామంది ఐఐటియన్స్ అయ్యి ఉండి, వెల్ సెటిల్డ్ అయ్యి ఉండి లైఫ్లో ప్యాషనేట్గా టీచింగ్కి వస్తారు. అండ్ రెండోది, మా దగ్గర వేరే చోట్ల జరుగుతున్నట్టుగా రోజుకి 9 గంటలు వాళ్ళని టీచింగ్ ఇవ్వడం చాలా అంటే మిస్యూజ్ చేస్తారు, అబ్యూజ్ చేస్తారు టీచర్లని. మా దగ్గర చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ టైం వైజ్ కూడా ఫ్రీడమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సండే ఐ విల్ నాట్ అలౌ ఎనీ ఆఫ్ మై టీచర్స్ టు కమ్ టు మై క్యాంపస్. ఓకే, ఐ డోంట్ వాంట్ దెమ్. వీక్లో ఒక రోజు హాలిడే తీసుకోకపోతే హౌ విల్ యూ బీ ఎఫెక్టివ్ ఆన్ మండే? సో ఐ విల్ నాట్ లెట్ ఎనీ ఆఫ్ మై టీచింగ్ ఫ్యాకల్టీ టు కమ్ ఆన్ సండే. హాలిడేస్లో రావద్దంటాం. ఓకే. అండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వాట్ ఎవర్ వీ డోంట్ స్ట్రెచ్, రాత్రి 10ంటికి సీనియర్ ఫ్యాకల్టీ రావాలా, రాకూడదు. నీ టైమింగ్స్ ఏమన్నా 8:30 to 5:30. డూ యువర్ బెస్ట్ జాబ్ ఇన్ దాట్ పర్టికులర్ టైం. సో వీ డోంట్ ఓవర్ స్ట్రెచ్ అవర్ ఫ్యాకల్టీ. ఎందుకంటే ఇది ఇంటలెక్చువల్ పని అండి. టీచింగ్ అనేది ఇట్స్ బోత్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. ఎగ్జాక్ట్లీ. దీంట్లో సైన్స్ పార్ట్ ఉంటుంది, ఆర్ట్ పార్ట్ కూడా ఉంటుంది. ఆర్టిస్టులు ఎవరైనా కూడా దే కెనాట్ పొద్దుండి రాత్రి వరకు చేసి దే కెనాట్ క్రియేట్ ద క్రియేటివ్ జనరల్ లైఫ్. సో వాళ్ళకి ప్రొడక్టివిటీ రాదు, ఎఫెక్టివ్నెస్ రాదు, ముక్కుపాటుగా ఏదో నేను పాఠం చెప్తూ పోతుంటే రాదు. కనుక వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలో అంతవరకే ఇచ్చి వాళ్ళని ఫ్రీగా ఉంచడం జరుగుతుంది, వాళ్ళకి ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా మాకు ఇక్కడ పాలిటిక్స్ ఉండేవండి. బ్యూటిఫుల్ టీమ్, వి ప్లే టుగెదర్, వీ హ్యావ్ ఫన్ టుగెదర్, వీ గో టు మూవీస్ టుగెదర్. ఇక్కడ నన్ను ఇంకోళ్ళు తొక్కుతారు, అట్లాంటి పాలిటిక్స్, చెత్త పాలిటిక్స్ లేవు. సో దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ అస్. ఇక్కడ ఏమో జరుగుతుందంటే డిస్కషన్ జరుగుతుంది, ఎలా ఫోకస్ చేయాలి, హౌ టు మేక్ ద క్లాసెస్ మోర్ ఎఫెక్టివ్ అనేది రెగ్యులర్గా పీపుల్ విల్ ఇంటరాక్ట్ అమాంగ్ దెమ్సెల్స్. సో యాజ్ అ టీచర్ నా స్ట్రెంగ్త్ ఇది, నా వీక్నెస్ ఇది, నా వీక్ ఉన్న ఏరియా నేను ఇంకో టీచర్ని అడిగి మొహమాటం లేకుండా చెప్పించుకోగలను, నా స్ట్రెంగ్త్ అతనికి చెప్పగలను ఇన్నాను. సో దిస్ కైండ్ ఆఫ్ టీమ్ ఈజ్ దేర్. ఓకే. సో దే గివ్ బెస్ట్ ఇన్పుట్స్. సో ఈ 50 మందిని ఎలా ఫోకస్ చేయగలుగుతారు అంటే, 50 మందిని ఎప్పుడు కూడా ఒక్కసారిగా మనం చూడలేం. కాకపోతే ఎవరిని ఎప్పుడు చూడాలనేది మా టీచర్స్ అందరికీ దే ఆర్ వెల్ ట్రైన్డ్. సో ఈ 50 స్టూడెంట్స్లలో టాప్ 5 ఉంటారు, బాటమ్ 5 ఉంటారు. ఎనీ 50 యూ టేక్, దెర్ విల్ బి టాప్ 5, దెర్ విల్ బి బాటమ్ 5. అది సబ్జెక్ట్కి మారొచ్చు, క్లాస్కి మారొచ్చు, బట్ దే విల్ ఆల్వేస్ బి టాప్ 5 అండ్ దే విల్ బి బాటమ్ 5. టఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు ఈ టాప్ 5 చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకుంటాను. దట్ ఈస్ హౌ ఐ డిసైడ్ లెవెల్ ఆఫ్ ద క్లాస్. కొత్త కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఆ బాటమ్ 5కి అర్థమవుతుందా లేదా అనేది చూసుకుంటాను. దట్ ఈస్ హౌ ఐ కెన్ ఎన్ష్యూర్ దట్ ద ఎంటైర్ క్లాస్ ఈజ్ అండర్స్టాండింగ్. ఈ లాస్ట్లో ఉన్న 10 మందికి 5 మందికి అర్థమవుతే మిగతా వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైనట్టే. డిఫికల్టీ లెవెల్తో టాపర్స్ 5 మెంబర్స్ సాటిస్ఫై అవుతే దట్ మీన్స్ ఐఎమ్ రీచింగ్ ద లెవెల్ టు విచ్ ద క్లాస్ హ్యాస్ టు బీ టేకెన్ టు. సో ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ఎంటైర్ 50 మెంబర్స్ని మేనేజ్ చేయడం జరుగుతుందండి. అండ్ టీచర్స్ కూడా ఆల్మోస్ట్ 2 years సేమ్ సెట్ ఆఫ్ టీచర్స్ విల్ బి టీచింగ్ దెమ్. సో మధ్యలో మారడాలు, 2 నెలలకు ఒకసారి మారడాలు, ఇట్లాంటివి నానోలో ఇప్పటివరకు జరగలేదు. సో టీచర్కి స్టూడెంటే చాలా చక్కగా గుర్తుపట్టగలుగుతాడు. ఎవ్రీ టీచర్ రికగ్నైజెస్ హిస్ చిల్డ్రన్.
ఒక్కొక్క టీచర్కి 3 బ్యాచెస్ ఆర్ 4 బ్యాచెస్ అలాకేట్ అయి ఉంటాయి. అంటే ఎంటైర్ 2 years ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 150 కిడ్స్ ఓకే. ఆర్ మ్యాక్స్ 200 కిడ్స్. సో 150 కిడ్స్ తోటే నేను నా 2 years ప్రయాణం జరుగుతున్నప్పుడు టీచర్కి స్టూడెంట్కి ఒక బాండింగ్ వస్తుంది. టీచర్కి ప్రతి స్టూడెంట్కి ఉన్న వీక్నెస్ ఇవన్నీ అర్థమైపోతాయి. స్ట్రాంగ్ ఏరియాస్ ఎక్కడ వీక్, ఇక్కడ వీటి స్ట్రెంగ్స్ ఏంటి, ఇవన్నీ అర్థమైపోతాయి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్లు ఆర్ బయో ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్లు దే విల్ బి ఇంటరాక్టింగ్ అమాంగ్ దెమ్సెల్స్. ఒక బ్యాచ్కి ఇతను మ్యాథ్స్, ఇతను ఫిజిక్స్, ఇతను కెమిస్ట్రీ. సో ఈ ముగ్గురు కూడా ఆ స్టూడెంట్స్ గురించి వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు సాటర్డే రోజు. ఓకే. ఈ పిల్లోడు ఎట్లా చేస్తున్నాడు, ఆ పిల్లోడు ఎట్లా చేస్తున్నాడు, వీడు ఫిజిక్స్లో బాగా చేస్తున్నాడు కానీ కెమిస్ట్రీలో చేయట్లేదు, వీడు కెమిస్ట్రీలో చేస్తున్నాడు కానీ మ్యాథ్స్లో చేయట్లేదు. సో వీడి స్ట్రెంగ్స్ ఏంటి, వీడి వీక్నెస్ ఏంటి, వీడిని ఏం చేయాలి. సో దిస్ డిస్కషన్ హ్యాపెన్స్ అమాంగ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. సో ఎవ్రీబడి ఈజ్ వెల్ అవేర్, నా సబ్జెక్ట్లో ఎలా చేస్తున్నాడు, వేరే సబ్జెక్ట్లో ఎలా చేస్తున్నాడు, వీడికి ఇంకా సీట్ తెప్పాలంటే పుష్ ఎక్కడ చేయాలి, దట్ ఎవ్రీ టీమ్ మెంబర్ ఈజ్ అవేర్ ఆఫ్. దట్ ఈస్ హౌ దే విల్ బి పుషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. ఒక పిల్లోడు మందలిస్తే వింటాడు, ఒక పిల్లోడు మెచ్చుకుంటే వింటాడు. ది స్టేట్స్ ఆర్ డిఫరెంట్. దిస్ డిస్కషన్ హ్యాపెన్స్ బిట్వీన్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. వీడు తిడితే కానీ వినడు, వీడు మెచ్చుకుంటే కానీ వినడు, వీడు తిడితే పని చేయడు, వీడు తిడితే పని చేస్తాడు. సో దే నో సైకలాజికల్ స్ట్రెంగ్స్ యాజ్ వెల్ ఆఫ్ ద చిల్డ్రన్ యాజ్ వెల్. దట్ ఈస్ హౌ వీ విల్ బి క్రియేటింగ్ సక్సెస్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, సండేస్ ఉండదు, ఫ్యాకల్టీని రావద్దన్నాను అనేది, హాలిడేస్ లెట్ దెమ్ ఎంజాయ్ అనేది, ప్రొడక్టివిటీ రావాలి. వాట్ అబౌట్ హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఆ రోజుల్లో ఏం చేస్తారు? ఆ రోజుల్లో వాళ్ళకి వి డోంట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షెడ్యూల్ ఆన్ సండే. సండే మామూలు రోజులలో మార్నింగ్ 6:30కి లేపితే ఇప్పుడు మాదాపూర్ క్యాంపస్లోనే మనము సండే రోజు 9:30 వరకు పడుకోమంటాం. ఆర్ లెట్ దెమ్ బి ఫ్రీ. 9:30కి వాళ్ళ స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. సో 9:30 నుండి మామూలు రోజుల్లో 10 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. సండేస్ ఇట్ విల్ బి అప్ టు 5:30. 5:30 తర్వాత పేరెంట్ వస్తే పేరెంట్తో కలిసి బయట తిరిగి రావచ్చు, లేదంటే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తే పంపిస్తాము. ఆర్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే ఫీల్ లైక్. అండ్ 9:30 to 5:30 కూడా ఇదే చాప్టర్ చదవాలి, ఇదే ఏరియా చదువుకోవాలి అనేది లేదు. దే కెన్ రీడ్ వాట్ దే హ్యావ్ పెండెన్సీ ఇన్ ద ఎంటైర్ వీక్. సో మనం 1 week షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నప్పుడు న్యాచురల్లీ కొన్ని మర్చిపోతుంది దాంట్లో, ఆర్ న్యాచురల్లీ కొన్ని చేయకుండా మిగిలిపోయినవి ఉంటాయి. దానికి ఒక బఫర్ డే ఆర్ కంటింజెన్సీ ఈజ్ నీడెడ్. దట్ ఈస్ యువర్ సండే. సండే ఈజ్ నాట్ కంప్లీట్లీ రెస్ట్ డే ఫర్ కిడ్స్. ఇట్ ఈస్ ద డే వేర్ వాట్ ఎవర్ దెర్ వాజ్ పెండెన్సీ ఆర్ lacuna ఆర్ మిస్సింగ్ ఇన్ ద ఎంటైర్ వీక్, దట్ ఈస్ ద డే టు కంప్లీట్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి హౌ యువర్ ప్రిపరేషన్ ఈజ్ హెడింగ్, వేర్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ గెటింగ్, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా, ఇస్ దర్ ఎనీ ట్వీకింగ్ విచ్ ఇస్ నీడెడ్, ఇవన్నిటికీ దట్ ఈస్ ద డే విచ్ ఇస్ సండే. సో ఆ రోజు ఖాళీగా ప్రశాంతంగా ఈ చాప్టర్ ఉంది కంప్లీట్ చేసుకోవాలి, నోట్స్ నేను రాసుకోలేదు, ఇది మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ చేసుకోవాలి, సాటర్డే క్వశ్చన్ పేపర్ రాశాను దాంట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, దాన్ని మళ్ళీ ఒకసారి ఏమేమి మిస్టేక్స్ అయ్యాయో అనలైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద డే టు కంప్లీట్లీ అనలైజ్, కరెక్ట్, రెక్టిఫై యువర్ ప్రిపరేషన్. ఎంతసేపు మార్కులు, క్లాస్ రూములు, ర్యాంకులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి మాత్రమేనా? వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా అవసరం కదా. అవునండి. ఏం చేస్తారు? సో మా మాదాపూర్ క్యాంపస్లో వీక్లీ వన్స్ పిల్లల్ని ఈ బాక్స్ క్రికెట్లు ఇవన్నీ ఉన్నాయి అక్కడ, వాటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఫిజికల్లీ కొంత యాక్టివిటీ ఉంటే దట్ విల్ బి ఏ స్ట్రెస్ రిలీవర్. సో మా మాదాపూర్ క్యాంపస్ పిల్లలందరినీ బాక్స్ క్రికెట్ వీటికి అమ్మాయిల్ని కూడా తీసుకెళ్తాం, అబ్బాయిల్ని కూడా తీసుకెళ్తాం. వీక్లీ 1 day వీళ్ళని తీసుకెళ్ళి కొంచెం వెసులుబాటు ఇచ్చి వాళ్ళకి అక్కడ ఆడుకునేటట్టుగా, సో దట్ దే బర్న్ దేర్ స్ట్రెస్ దేర్. గ్రౌండ్లో ఏమవుతుంది అని అంటే మన స్ట్రెస్ సెల్స్ అన్నీ కొద్దిగా చెమటలో కరిగిపోతుంటాయి స్ట్రెస్ అంతా. సో దట్ యాక్టివిటీ వీల్ డూ వన్స్ ఇన్ ఏ వీకెండ్. సో ఇప్పుడు హాస్టల్స్ కానీ డే స్కాలర్స్ ఇలాంటి వాళ్ళకి ఎంతసేపు క్లాస్ రూమ్లో ఇది సరిపోతుంది అనుకుంటారా, లేకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏముంటుంది, వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు మీరు? సో పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ చాలా చాలా ఉంటుందండి. పేరెంట్ డిసిప్లిన్గా ఉంటేనే పిల్లోడు డిసిప్లిన్గా ఉండగలుగుతాడు. పేరెంట్ ఇండిసిప్లిన్గా ఉంటే పిల్లోడు ఇండిసిప్లిన్గా ఉంటాడు. పిల్లోడు ఇండిసిప్లిన్గా ఉంటున్నాడు అని అంటే పేరెంట్ డిసిప్లిన్గా ఉంటున్నాడు అని. దే ఆర్ కంప్లీట్లీ కోరిలేటెడ్ అండ్ ఇంటర్లింక్డ్. సో పిల్లోడు ఇండిసిప్లిన్గా ఉంటున్నాడు, వాళ్ళని డిసిప్లిన్ చేసుకోవాలంటే పేరెంట్ ఆత్మావలోకనం చేసుకోవాలి. నేను ఎక్కడ ఇండిసిప్లిన్ చూపిస్తున్నాను, నన్ను చూసి పిల్లోడు ఎక్కడ నేర్చుకుంటున్నాడు, దట్ నేను ఇక్కడ రెక్టిఫై చేస్తే అక్కడ రెక్టిఫికేషన్ అయిపోతుంది. సో పేరెంట్ మన జిరాక్స్ కాపీసే, మన పిల్లలు మన జిరాక్స్ కాపీలే. సో
జిరాక్స్ కాపీలో ఏదో అచ్చు లోపం పడలేదంటే ఉంది. ఒరిజినల్లో ఏదో లోపం ఉన్నట్టు. సో ఒరిజినల్ని కరెక్ట్ చేసుకోవాలండి. సో దట్ ఈస్ వేర్ పేరెంటల్ రోల్ ఈజ్ వెరీ 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 ఎసెన్షియల్. సో పేరెంట్ ఏదో మ్యాథ్స్ చదువుకొని వాడితో చదివించడం అన్న అవసరం లేదు. ఇక్కడ డిసిప్లిన్ తను కరెక్షన్స్ చేసుకుంటుంటే అక్కడ కరెక్షన్స్ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. ఎస్పెషలీ ఈ 2 years పేరెంట్స్ హ్యావ్ టు కండక్ట్ దెమ్సెల్స్ వెరీ వెల్ విత్ డిసిప్లిన్. దాంతో వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి, పిల్లల జీవితంలో కూడా మార్పులు వస్తాయి. సో ఆ విధంగా పేరెంటల్ రోల్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ కరెంట్ జనరేషన్ ఆఫ్ పేరెంట్స్ విచ్ వేర్ ఐ ఆల్సో బిలాంగ్ టు, యూ ఐ ఆల్సో బీ దేర్. ఈ జనరేషన్లో పోయిన జనరేషన్ కన్నా కూడా ఇండిసిప్లిన్ అనేది కొంచెం ఎక్కువ చొచ్చుకొచ్చింది. సోషల్ యాక్టివిటీసే కానివ్వండి, డిస్ట్రాక్షన్సే కానివ్వండి, బీట్ మొబైల్, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ అడిక్టెడ్ టు మొబైల్స్. ఇప్పుడు మనం 24 గంటలు రీల్ చూస్తూ మన పిల్లల్ని చూడొద్దంటే అయ్యే పని కాదు. మనం టీవీలు పెట్టుకొని వాళ్ళని చూడొద్దంటే అయ్యే పని కాదు. మనం ఎక్కడో మన హెల్త్ని మనం సరిగ్గా చూసుకోకుండా పిల్లల్ని చూసుకోమంటే అయ్యే పని కాదు. మనం జంక్ తింటూ వాళ్ళని తినొద్దంటే అయ్యే పని కాదు. సో మనం కండిషన్ చేసుకుంటే యాజ్ పేరెంట్స్ ఆటోమేటికలీ అవర్ కిడ్స్ విల్ బీ కండిషన్డ్. సో మనమే వాళ్ళ రోల్ మోడల్స్. టీచర్లను చూసి కొంచెం నేర్చుకుంటారు, ఇంకెవరో చూసి కొంచెం నేర్చుకుంటారు, కానీ 90% మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. కనుక ఈ 2 years అట్లీస్ట్ స్టార్టింగ్ ఉంటుంటే అత్యద్భుతం. అట్లీస్ట్ ఈ 2 years పేరెంట్స్ హ్యావ్ టు కండక్ట్ దెమ్సెల్స్ ప్రొఫెషనలీ అండ్ వెరీ వెల్ బిఫోర్ ద చైల్డ్. దట్ ఈస్ ద ఓన్లీ గ్రేట్ సర్వీస్ దే కెన్ డూ టు దేర్ కిడ్స్. అన్నం పూట తక్కువ పెట్టినా నడుస్తుంది, కానీ డిసిప్లిన్ అనేది తనలో తాను పెట్టుకుంటే ఆ పిల్లోడు అత్యద్భుతంగా రాణిస్తాడండి. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టు డూ. దట్ ఈస్ వాట్ వీ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఆఫ్ నాన్న టు డూ. బీ యువర్ డిమాన్స్ట్రేట్ ద డిసిప్లిన్ టు యువర్ కిడ్స్. ఆటోమేటికలీ దే విల్ బి డిసిప్లిన్. సో ఇప్పుడు మీరు 2 years అనేది అంటున్నారు, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. చాలా వరకు పేరెంట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, స్టూడెంట్స్ అనేది ఐఐటికి వెళ్ళాలి 8th క్లాస్ నుంచే ఉంటుంది, లేకుంటే నీట్కి వెళ్ళాలి, జేఈఈ టార్గెట్ పెట్టుకున్నారు. స్కూల్ టైం నుంచే వాళ్ళకి సపరేట్ కోచింగ్లు అనేది, సపరేట్ క్లాస్ రూమ్స్ అనేవి పెట్టి అవన్నీ అవసరం లేదంటారా? 2 yearsలోనే సరిపోతుందా? 2 yearsలో సరిపోతుందా అంటే సరిపోదండి. అడిషనల్గా ఏమైనా అవసరమా అంటే అవసరం లేదు. ఓకే. సో లెర్నింగ్ అనేది చిన్న పిల్లడి టైంలో చాలా అత్యద్భుతంగా లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయి పిల్లలకి. మీరు ఒక చిన్న కుర్రోడిని, ఒక 3-4 సంవత్సరాల పిల్లోడిని కొరియాలో తీసుకెళ్ళి ఒక కొరియన్ మాట్లాడే కాలనీలో 4-5 రోజులు వదిలిపెట్టి రండి. వాడు 5వ రోజుకి కొరియన్ మాట్లాడడం మొదలు పెడతాడు. వాడికి పుస్తకం అక్కర్లేదు, చెప్పేవాడు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సచ్ ఇన్ఫినిట్ క్యాపబిలిటీ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ దేర్ విత్ దట్ కిడ్స్. ఏజ్ పెరుగుతూ ఏమవుతుంది అని అంటే స్కూళ్ళకి పంపి, ఇది పంపి, అది పంపి, సొసైటల్ ఎఫెక్ట్స్, ఇంకేదో ఎఫెక్ట్స్తో వీళ్ళ లెర్నింగ్ అబిలిటీస్ చచ్చిపోతుంటాయి. ఓకే. సో ఒక స్టేజ్ తర్వాత ఇంకా కొత్త నేర్చుకోలేము. ఇప్పుడు 50 ఏళ్ళ వ్యక్తికి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం రాదు. వాడు ప్రపంచంలో ఎన్నో చేస్తాడు, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ కూర్చొని నేర్చుకుంటా అంటే వాడు నేర్చుకోవడం కష్టం. అదే పిల్లోడిని, 4 ఏళ్ళ పిల్లోడిని ఇంగ్లీష్ మాట్లాడే కాలనీలో 10 రోజులు వదిలిపెడితే వాడు 11వ రోజు ఇంగ్లీష్ మాట్లాడుతూ వచ్చేస్తాడు. సో నేర్చుకోవాల్సిన విషయాలన్నీ ఎంత ఎర్లీగా నేర్చుకుంటే అంత అత్యద్భుతంగా ఉంటుంది. దీన్ని 10th వరకు పోస్ట్పోన్ చేయక్కర్లేదు. అలా అని ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా నేను 8thలోనే రుత్తాను, 6thలోనే రుత్తాను, 9thలో రుత్తాను అవసరం లేదు. ఇప్పుడు ఏ స్పోర్ట్ నేర్చుకోవాలన్నా కూడా బాడీలో ఆ మజిల్ టు మైండ్ కనెక్ట్ బాగుండాలి. అది బాగుంటే పీపుల్ కెన్ ప్లే ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్. ఆ పర్టికులర్ స్పోర్ట్కి కావాల్సిన స్కిల్ని కొన్ని రోజుల్లో, ఒక 6 నెలల్లో, 7 నెలల్లో, 9 నెలల్లో నేర్చుకోవచ్చు. వెరాజ్ ఆ మజిల్ మైండ్ కనెక్ట్ బాగుంటే, అది బాగలేకపోతే సంవత్సరాలు అయినా కూడా కష్టమవుతుంది. సో ఈ పిల్లలకు కూడా సిమిలర్లీ తన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో అత్యద్భుతమైన లాంగ్వేజ్ రావాలని కాదు, చెప్పింది చెప్పినట్టు అర్థమవుతుందా లేదా, తను చెప్పాలనుకుంటుంది కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడా, ఈ 2 విషయాలు బాగా ఉండి బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్, బేసిక్ రీజనింగ్ స్కిల్స్ ఇవి క్లియర్గా వస్తే 2 years ఆర్ సఫిషియంట్. ఓకే. ఇవి క్లియర్గా రావడానికి ఏం జరగాలి? మంచి స్కూళ్ళు కూడా ఎట్లాంటివి ఉండాలంటే దే షుడ్ నాట్ బి గివింగ్ ఇన్ఫర్మేషన్, దే షుడ్ బి ఎక్స్ట్రాక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద చైల్డ్. సో మనం ప్రశ్న అడిగితేనే మన మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది. ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తే తినడం లాంటిది. మనం తింటూ పోతే అజీర్తి చేస్తుంది, కండలు రావాలంటే తిన్నది కరిగించాలి.
ఏది తింటున్నామో దాన్ని వీ హ్యావ్ టు పుట్ ఇన్ టు. సో ఈ ఎక్సర్సైజ్ అనేది కరిగిస్తుంది, క్వశ్చన్ చేయాలి. సో మనం ఎట్లాంటి స్కూల్స్లలో పెట్టాలి అని అంటే పిల్లల్ని క్వశ్చన్స్ అడిగే స్కూళ్ళల్లో పెట్టాలి. ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ అనలిటికల్ స్కిల్స్, వాళ్ళ కాంప్రిహెన్షన్ స్కిల్స్ అంతా పెరుగుతాయి. వన్ వే లాగా కాకుండా వన్ వే స్కూల్స్లో పొరపాటున కూడా పెట్టదు. మీరు స్కూల్లో పెట్టాలంటే ఒక రోజు వెళ్ళి స్కూల్లో చూడండి, బయట కూర్చొని ఆరు పిల్లల్ని అడగండి, మీ సార్ పాఠం చెప్తున్నాడా, మిమ్మల్ని అడుగుతున్నాడా. చెప్తున్నాడు అంటే పెట్టకండి, అడుగుతున్నాడు అంటే పెట్టండి. సో ఆ 10th వరకు ఏం కావాలంటే ఈ ఎంక్వైరీ కావాలి వీళ్ళకి. రీజనింగ్ అబిలిటీస్, థింకింగ్ అబిలిటీస్ ఇవన్నీ 10th లోపల కొద్దిగా సాలిడిఫై అయి ఉంటే 11th 12th చాలా కేక్ వాక్ లాగా వాళ్ళు ఐఐటి సిలబస్ నేర్చుకోగలరండి. అంతేగాని ఈ సిలబసే ముందు నేర్చుకోవాలనేది అది ఐ డోంట్ అగ్రీ టు దాట్. సో ఇప్పుడు నానో గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్లో మాదాపూర్ బ్రాంచ్ ఇది స్పెషలైజ్డ్, దీంట్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పినప్పటికి కూడా కొన్ని ఏవో డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ టైంలో అంతా ఎంక్వైరీస్ ఉంటాయి, బోల్డంత ప్రచారం అనేది జరుగుతుంది, బ్రాండ్ అంబాసిడర్స్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే హైప్ అనేది ఉంటుంది కదా. పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని మీ దగ్గర జాయిన్ చేయాలి, మాదాపూర్ ఈజ్ ద బెస్ట్ బ్రాంచ్ అంటే ఏం చెప్తారు మీరు? మాదాపూర్ ఇస్ అన్డౌటెడ్లీ ద బెస్ట్ బ్రాంచ్ అమాంగ్ ద నానో క్యాంపస్ అండి. అంటే వితౌట్ ఎనీ బయాస్. ఎందుకంటే నేనేం చెప్పక్కర్లేదు, రిజల్ట్స్ ఆర్ షోయింగ్ దాట్. మా ఐఐటి రిజల్ట్స్ తీసుకుంటే నల్లకుంట వాజ్ ద ఫస్ట్ క్యాంపస్, సో డెఫినెట్లీ బెటర్ షేర్ ఆఫ్ రిజల్ట్స్ వుడ్ బి దేర్. మాదాపూర్ ఈస్ కంపీటింగ్ విత్ నల్లకుంట. రాదర్ ఈ సంవత్సరం ఒక 2 ర్యాంకులు నల్లకుంట కన్నా కూడా మాదాపూర్ జోన్లో ఎక్కువ వచ్చాయి జేఈలో. అదే ఇంటర్మీడియట్ ఎంసెట్ తీసుకుంటే వే అహెడ్లో మాదాపూర్ రిజల్ట్స్ ఆర్ దేర్. ఇది ఎందుకు పాసిబుల్ అయిందంటే అక్కడ టీమ్, ఆఫ్ కోర్స్ ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ ఇట్స్ ఆన్ గ్రేట్ స్ట్రెంగ్స్ అండ్ ఇవి ఉన్నాయి. స్పెషలీ మాదాపూర్ టీంలో తీసుకుంటే ఆ ఎంసెట్ కూడా జేఈతో పాటు ఇంపార్టెంట్. ఈజియెస్ట్ క్వశ్చన్స్ని పిల్లల్ని తరోగా చేయించాలి, సో దట్ దే స్మూల్ సేట్లీ. ఇవన్నీ కూడా ఇంట్రికేట్గా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చే పిల్లల శాంపుల్ కూడా అలానే ఉంటుంది. మాదాపూర్కి వచ్చేవాళ్ళు మోస్ట్లీ మాదాపూర్ ఇందాక చెప్పినట్టుగా ఇట్ హ్యాస్ బికమ్ హబ్ ఆఫ్ జేఈ. బోల్డెన్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. సో రిజల్ట్ అనేది ఇట్ విల్ బికమ్ టాప్ ప్రయారిటీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మాదాపూర్. సో టీచర్స్ కూడా మాదాపూర్ అని అంటున్నప్పుడల్లా వాళ్ళు నా దగ్గరకు వచ్చే పిల్లలు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసేస్తారు, నేను కూడా రిజల్ట్ కోసమే వెళ్తున్నాను అనే మైండ్ సెట్తో వెళ్తాం. సో దట్ ఈస్ హౌ ఆర్ ప్రాబ్లీ దట్ ఈస్ ద మేజర్ రీజన్ విచ్ విల్ రన్ బిహైండ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ మాదాపూర్. ద రిజల్ట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. సో మంచి అత్యద్భుతమైన రిజల్ట్స్ అక్కడ మనం మాదాపూర్ క్యాంపస్లో చూస్తుంటాం. ప్రాక్టీసెస్ అన్నీ కూడా అండ్ టెక్ సావీ టీచర్స్ అన్ని చోట్లలో ఉన్నారు. మాదాపూర్లో బికాజ్ ఆ టెక్ అనేది మాదాపూర్ అనగానే టెక్ అనేది వచ్చేస్తుంది కదా, సో దే ఆర్ మోర్ టెక్ సావీ. అండ్ పిల్లలతో ఆ ఏజ్ గ్రూప్ కూడా వాళ్ళది స్లైట్లీ అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ కంపేర్ చేస్తే మాదాపూర్ ఈజ్ రిలేటివ్లీ యంగర్ యావరేజ్గా. సో దే జెల్ వెల్ విత్ ద కిడ్స్. ఈ రకంగా మాదాపూర్ క్యాంపస్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ప్రాబ్లీ దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ వెరీ వెల్ ఇన్ ద రిజల్ట్స్ ఆల్సో. సో అన్డౌటెడ్లీ ఐ సజెస్ట్ మాదాపూర్ క్యాంపస్ యాజ్ వన్ ఆఫ్ ద. ఇంకొక క్వశ్చన్ నాకు అడగాలనిపిస్తుంది. యూజువల్గానే ఇంటర్మీడియట్ అయిపోయింది, వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ఆధారంగా అంటే మార్క్స్ ఆధారంగా ఎంసెట్లో ర్యాంక్ రాకపోయినా పర్లేదు, ఎనీ అదర్ యూనివర్సిటీలో ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, వీ కెన్ కంప్లీట్ బీటెక్ మాకు ఉన్నటువంటి దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ మీరు కంప్లీట్గా ఫోకస్ చేస్తోంది వాళ్ళకి నాలెడ్జ్ రావాలి, వాళ్ళకి ర్యాంక్స్ రావాలి, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు విజేతలుగా నిలవాలి అనేది. అక్కడ వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి ఇంజనీరింగ్ ఇక్కడ వీళ్ళు మళ్ళీ వెళ్ళి జాయిన్ అవుతూ కంప్లీట్ చేసినటువంటి ఇంజనీరింగ్ని కంపేర్ చేసుకున్నప్పుడు పేరెంట్స్కి చెప్పాల్సింది ఒక సందేశం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత టఫ్ కాంపిటీషన్స్లో నిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు డిప్రెషన్స్కి లోన్ అవుతున్నారు, కొన్నిసార్లు దూరం అయిపోయామని ఒక ఫీల్ ఉంటుంది. సైకలాజికల్గా కూడా మీరు ఎలా అయితే ఫిజికల్గా ఫోకస్ పెడుతున్నామో సైకలాజికల్గా కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. ఏం చెప్తారు అటు పేరెంట్స్కి ఇటు స్టూడెంట్స్కి? సో మీరు 2 క్వశ్చన్స్ వచ్చాయండి దీంట్లో. ఫస్ట్ ఏమో దెర్ ఆర్ ఈజీ రూట్స్ టు డూ ఇంజనీరింగ్. అన్డౌటెడ్లీ దెర్ ఆర్ ఈజీ రూట్స్ టు డూ ఇంజనీరింగ్.
మామూలుగా శాట్ అప్లై చేసుకొని డబ్బులు కట్టి పంపించవచ్చు, డొనేషన్ కట్టి ఏదో కాలేజీలో జాయిన్ చేయించవచ్చు. ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీదనే తీసుకునే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అవి బాగలేవా అంటే బాగానే ఉన్నాయి అన్డౌటెడ్లీ. అండ్ ఈ రేస్లో పడి ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోను, జేఈ ర్యాంక్ తెచ్చుకోను, బిట్స్లో ర్యాంక్ తెచ్చుకోను వెళ్ళే యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ చెప్పే ఇంజనీరింగే, అక్కడ చెప్పేది ఇంజనీరింగే, అక్కడ ఇచ్చేది బీటెక్ సర్టిఫికేటే, ఇక్కడ ఇచ్చేది బీటెక్ సర్టిఫికేటే. వై దిస్ రేస్ అంటున్నారు. వై దిస్ రేస్ అంటే ఏదో స్టేజ్ ఆఫ్ లైఫ్లో రేస్లో మనం పార్టిసిపేట్ చేయాలండి. రేస్లో ఏముంటుందంటే విన్నింగ్ అండ్ లూజింగ్ రెండూ ఉంటాయి. రేస్ ఈజ్ నాట్ అట్ ఆల్ అబౌట్ విన్నింగ్, ఇట్ ఈస్ మోర్ అబౌట్ లూజింగ్. ఏ ప్రొఫెషనల్ కాంపిటీషన్కి మనం ప్రిపేర్ అయినా కూడా మనం ఎన్నిసార్లు గెలుస్తామో అంతకన్నా ఎక్కువసార్లు ఓడిపోతాం. అది ప్రతి వారికి. విరాట్ కోహ్లీయే చూడండి, ఎన్నో బాల్లో అవుట్ అయి ఉంటాడు, ఎన్నోసార్లు డక్లే ఉంటాడు, ఎన్నోసార్లు దేశమంతా కలిపి తిట్టుంటుంది, ఇంకా రిటైర్ అయిపోరా దండం పెడతానంటుంది. మళ్ళీ అక్కడ నుండి హీ విల్ స్వింగ్ బ్యాక్, మళ్ళీ ఆరెంజ్ క్యాప్కి దగ్గరికి వస్తాడు. ఈ సైకాలజీ ఎక్కడ నుండి వస్తుంది మనిషికి అని అంటే ఏదో చోట కాంపిటీషన్కి ప్రిపేర్ అయినప్పుడే వస్తుంది. లైఫ్ విల్ త్రో సర్ప్రైజెస్ ఎట్ యూ ఫర్ ఎవ్రీబడి. ట్రూ. అప్స్ అండ్ డౌన్స్ కెరియర్లో రావచ్చు, ఫ్యామిలీలో రావచ్చు, ఫైనాన్షియల్గా రావచ్చు. ఎంటైర్ కెరియర్లో నాకు స్మూత్గా ఒకటే స్టడీగా ఉంటుంది అనేది ఎవ్వరూ ఉండరు. ప్రతి వాళ్ళకి షార్ట్ కట్స్ కూడా లేవు, షార్ట్ కట్స్ లేవు. అండ్ దాన్ని ఎవ్వరు వేరే వాళ్ళు సాల్వ్ చేయలేరు. యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ధీరుభాయ్ అంబానీ కొడుకు దగ్గర నుండి అందరికీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ లేని వాళ్ళే లేరు. ఆ ఛాలెంజెస్ని ఎవరు సాల్వ్ చేయగలరంటే నువ్వే సాల్వ్ చేయగలవు. దీనికి ఎప్పుడు మరి ఈ ఛాలెంజెస్ని సాల్వ్ ఎట్లా చేయాలి అనే దానికి కోర్స్ ఏమైనా ఉందా? లేదు. మరి ఎక్కడ నేర్చుకుంటాడు పిల్లోడు? సో ఏదో స్టేజ్లో స్కూలింగ్లోనే ఎస్పెషలీ బిఫోర్ 12th ఎక్కడైతే మనం ఛాలెంజెస్ ఏదైనా నేర్చుకోవడానికి మన శక్తి ఉందో అక్కడ ఈ ఛాలెంజెస్ తీసుకోవడం నేర్చుకుంటే త్రూ ఎనీ మీన్స్, అది మీరు ప్రొఫెషనల్ సింగర్ కావాలని పెట్టుకుంటారా, లేదంటే ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని పెట్టుకుంటారా, ప్రొఫెషనల్ స్పోర్ట్స్మెన్ కావాలని పెట్టుకుంటారా, చదువులలో కాంపిటీషన్ క్రాక్ చేద్దాం అనుకుంటారా, ఏదో ఒకటి. ఐఎమ్ నాట్ సేయింగ్ జేఈ ఈజ్ ద ఓన్లీ పాత్, జేఈ ఈజ్ అ వండర్ఫుల్ పాత్. ఇది కాకుండా ఏదో ఒక కాంపిటీషన్కి పిల్లోని ప్రిపేర్ చేయించాలి. అది ఓడిపోవడాన్ని గెలవడాన్ని రెండింటినీ డైజెస్ట్ చేసుకోవడం నేర్పుతుంది. ఆ డైజెస్ట్ చేసుకున్న మైండ్ సెట్తో ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారా, డిగ్రీ కాలేజ్కి వెళ్తారా, చదువు మానేసి ఇంట్లో కూర్చుంటారా, యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. బట్ ఈ మైండ్ సెట్ రాకుండా మీరు ₹1,00,00,000 పెట్టి వాడిని వరల్డ్లో బెస్ట్ కాలేజ్లో జాయిన్ చేయించండి, హీ విల్ కమ్అవుట్ యాజ్ ఏ ఫెయిల్యూర్. ఎందుకంటే ఈ సక్సెస్ ఫెయిల్యూర్ని ఈ స్టేజ్లో ఎస్పెషల్లీ బిఫోర్ 16 ఆర్ వెన్ వీఆర్ థ్రోయింగ్ బిఫోర్ ద ఓపెన్ వరల్డ్, ఎందుకంటే ఇంజనీరింగ్కి వెళ్ళే లోపు ఆర్ మెడిసిన్కి వెళ్ళే లోపు పిల్లలు మన చేతిలో దాటిపోతారు. అండ్ దాటాలి కూడా. అప్పుడు కూడా నేను హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూస్తాను అంటే అది పద్ధతిగా ఉండదు. దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు లెర్న్ దేర్ సోషల్ స్కిల్స్, దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. Some will go wrong, some will go right. They will learn all of those things. So parent responsibility ఎక్కడ ఉంటుంది అంటే ఆ 16 to 18 మ్యాక్స్. ట్రూ. ఆ 18 లోపల పేరెంట్ బాధ్యత ఏంటంటే ఇట్లాంటి కాంపిటీషన్కి ఏదో ఒక దానికి తరోగా ప్రిపేర్ చేయించి విన్ను కానీ లూజ్ని కానీ డైజెస్ట్ చేసుకొని ఆ ఫెయిల్యూర్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని సక్సెస్ దిశగా పిల్లోడు మూవ్ చేయించడం అలవాటు చేసి పంపితే లైఫ్లో ఏ ఛాలెంజ్ అయినా హీ విల్ హ్యాపీలీ టేక్. ఎగ్జాక్ట్లీ. అది చేయకుండా స్మూత్ పార్ట్లో షార్ట్ కట్స్లలో మనం పంపితే ఆ 18 తర్వాత తీసుకోవాల్సిన ఛాలెంజెస్ చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. అండ్ వెన్ యూ డోంట్ నో హౌ టు సాల్వ్ దెమ్ మీ రెండో ప్రశ్న వస్తుంది. ట్రూ. సో ఆ రెండో ప్రశ్న రాకుండా ఉండాలి అని అంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాడు, అక్కడికి వెళ్ళి హీ సకమింగ్ టు సమ్ అదర్ థింగ్స్ విచ్ హీ షుడ్ నాట్ టు అని అంటే అదంతా కూడా మనకి 18 లోపటే కష్టాలన్నీ తెలిసి ఉండాలి. సో దట్ తర్వాత ఇబ్బందులు రావు. సో ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ చూస్ చేసుకోవాలి. కంప్లీట్గా మీరు చెప్పినట్టుగా ఒక హోలిస్టిక్ అప్రోచ్, ఒక కాంప్రహెన్సివ్గా వాళ్ళకి కావాల్సినవన్నీ అందివ్వగలగాలి. నానోలో రండి, నానో మాకు ఇవన్నీ నేర్పిస్తుంది అనుకుంటే దే విల్ చెక్ ద బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేస్తారు. వాట్ కృష్ణ చైతన్య ఈస్ డూయింగ్ అనేది చూస్తారు, వాట్ ద ఫ్యాకల్టీ ఈస్ డూయింగ్ అనేది చూస్తారు, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, యాంబియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారు కదా. సో వాళ్ళకి దీంతో పాటుగా కొంతమంది చూసేది ఏంటంటే మాకు 10th హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కదా, కన్సిడర్ చేస్తారా, స్కాలర్షిప్స్ ఉంటాయా, ఫీజులో తగ్గింపులు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి.
నానో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మాదాపూర్లో వాళ్ళ కోసం ఆఫర్ చేస్తుంది. లేదు మీరు రండి, దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పడానికి ఏం చెప్తారు ఫైనల్గా? సో దెర్ ఆర్ 2 things అండి. బెస్ట్ అనేది ఒకటి క్వాలిటేటివ్ అండ్ రెండోది క్వాంటిటేటివ్. ఈ క్వాంటిటేటివ్ అనేది చెప్పక్కర్లేదు, చూస్తే కనబడుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ యూ కెన్ కమ్, సీ యువర్ క్లాస్ రూమ్స్, సీ యువర్ ఫెసిలిటీస్, యూ విల్ అండర్స్టాండ్ వీ హ్యావ్ డన్ ఏ రీజనబుల్లీ గుడ్ జాబ్ దేర్. క్లాస్ రూమ్స్లో అయితే ది బెస్ట్ జాబ్ దేర్. సో అవి కనబడతాయి. ఎనీ పేరెంట్ వీ వెల్కమ్ దెమ్, ఎనీ డే దే కెన్ కమ్, దే కెన్ విజిట్ ద క్యాంపస్ అండ్ go through what we are doing. There are some qualitative things which will not be visible to naked eye. అవి నేను చెప్తాను. క్వాలిటేటివ్ థింగ్స్లో ఫస్ట్ ఫ్యాకల్టీ క్వాలిటీ. 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే ఇది క్వాంటిటీ అయిపోయింది. బట్ నానోలో ఉన్న ఫ్యాకల్టీ చాలా జీల్తో, చాలా ప్యాషన్తో పాఠం చెప్దామనుకొని మంచి యూనివర్సిటీస్లో చదువుకొని తమకు తాము సక్సెస్ని ఏదో స్టేజ్లో రుచి చూసి టీచింగ్ని తీసుకున్న వాళ్ళే ఉంటారు. We don't have failed teachers. We have successful teachers. Okay. సో ఈ సక్సెస్ఫుల్ టీచర్స్ అనేది ఆ పర్సంటేజ్లో మీకు ఏ ఇన్స్టిట్యూట్లో దొరకదు. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ టు నానో మాదాపూర్ క్యాంపస్, యూ కమ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ దేర్. ఎక్స్ట్రాడినరీ టీమ్, చాలా మంచి టీం. రెండోది మీకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ మిగతా చోట్లలో మీకు మోస్ట్లీ హూ ఈజ్ రన్నింగ్ ది ఆర్గనైజేషన్ అంటే బిజినెస్ పీపుల్, లేదంటే డబ్బులుండి కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు, డబ్బుల కోసం కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు కనబడతారు. మా దగ్గర వీఆర్ అకాడమీషియన్స్. మీ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ శ్రీనివాస్ ఆర్ బోత్ అకాడమీషియన్స్. మా లైఫ్ అంతా కూడా చదివిస్తూనే జరిగిపోయింది. సో మాకు టీచింగ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ ప్యాషన్. వీ డోంట్ కౌంట్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. లగ్జూరియస్గా స్పెండింగ్ జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ పెన్నీ వాట్ ఎ స్టూడెంట్ ఈస్ పేయింగ్, దానికి 10 times మోర్ వి స్పెండ్ ఆన్ ద చైల్డ్ ప్రొడక్టివ్గా. ఎవ్రీ ఎక్స్పెండిచర్ వి మైన్యూట్లీ క్యాలిబ్రేట్ సో దట్ వీ కెన్ యూజ్ దాట్ ఆన్ సంథింగ్ సెన్సిబుల్ అండ్ యూస్ఫుల్ టు ద కిడ్స్. ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ nobody else will be doing. We were the first ones to use technology in 2013 in the entire country. 2013 నుండి మా పిల్లల దగ్గర ట్యాబ్లెట్లు ఉండేవి. అసలు ట్యాబ్లెట్ అంటేనే కష్టంగా ఉన్న రోజులలో మా ప్రతి పిల్లోడి దగ్గర ట్యాబ్లెట్ ఉండేది. ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డ్. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ క్లాస్ రూమ్ ఇన్ ద కంట్రీ టిల్ 2022 హ్యాడ్ ఇట్. వేరాజ్ మా దగ్గర 2020 నుండి ప్రతి క్లాస్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా 90% ఆఫ్ ద క్లాస్ రూమ్స్ వేరే ఇన్స్టిట్యూట్లలో డిజిటల్ బోర్డ్ అంటేనే తెలియదు వాళ్ళకి. అండ్ డిజిటల్ బోర్డు ఉండేవి కాదు, దానికి కావాల్సిన కంటెంట్ అంతా ఉంది. బోర్డు పెట్టడం చాలా ఈజీ, దాన్ని PPTs రెడీ చేయడం ఇవన్నీ. సో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్ ఈస్ రెడీ. సో ఈ విధంగా నానో చూస్తే ఇట్స్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్, విచ్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు కమ్, సీ, లుక్ ఎట్ ద ఇన్స్టిట్యూషన్, కొద్దిసేపు స్పెండ్ చేసి టైము క్లాస్ జరుగుతుంటే చూసి, దెన్ ఓన్లీ దే కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ అండి. నోట్తో చెప్తే వచ్చేది కాదు. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు. బెస్ట్ విషెస్ టు యూ, టు యువర్ టీమ్ అండ్ టు యువర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మీ దగ్గరికి రాబోతున్నటువంటి స్టూడెంట్స్కి కూడా అండ్ పేరెంట్స్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. థ్యాంక్ యూ.